గుంటూరు జిల్లా నల్లపాడు సమీపంలో అంకిరెడ్డిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా సూర్యాపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, తెల్లవారుజామున ఇక్కడ ఉన్నటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం తెల్లవారుజామున ఇక్కడ సూర్యాపేటకు చెందినటువంటి ఒక కుటుంబం తిరుపతిలో వెళ్లేందుకు కారులో బయలుదేరారు. వచ్చినటువంటి సందర్భంలో అక్కిరెడ్డిపాలెం వద్ద అక్కడ ఉన్నటువంటి టయోటా షోరూమ్ వద్ద కారుని ఆపారు. కారుని ఆపినటువంటి నేపథ్యంలో వెనక నుంచి వస్తున్నటువంటి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు చాలా వేగంగా వచ్చి ఢీకొట్టడంతో లోపల ఉన్నటువంటి 5గురిలో 3 అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన అయితే జరిగింది. వీళ్ళలో చనిపోయిన వాళ్ళు సూర్యాపేటకు చెందినటువంటి సుశీలమ్మ, అలాగే వెంకయ్య, మహేష్ అని 3 కూడా స్పాట్ లోనే మృతి చెందారు. గాయపడినటువంటి వాళ్ళని అయితే మాత్రం ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించినటువంటి పరిస్థితి కనపడింది. నిన్న నైట్ అయితే వాళ్ళు సూర్యాపేట నుంచి బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. తిరుమల వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పటికే డెడ్ బాడీలను అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. వెంటనే కూడా స్పందించినటువంటి పోలీసులు అయితే అక్కడికి వచ్చేసి మృతదేహాలు కూడా దాంట్లో కారులో ఇరుక్కుపోయినటువంటి సందర్భంలో కారు మొత్తాన్ని కూడా క్రాష్ అయినటువంటి పరిస్థితి. దాని అయితే మాత్రం క్రాష్ అయినటువంటి కారుని అయితే మాత్రం ప్రొక్లైన్ సాయంతో వాటిని తీయించి తర్వాత డెడ్ బాడీలను బయటికి తీయడం జరిగింది. ఇంకా గాయపడినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్లో అయితే మాత్రం ప్రజెంట్ వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.